సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు నష్టపోయి భార్య 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత ధమ్కి ఇచ్చినాడంటే మీరు నెలకు నాకు 50,000 ఇస్తాను లేకపోతే నేను ఆత్మహత్య చేసుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారు. లాస్ట్కి ఒక నెల ఇవ్వలేకపోయింది. వాళ్ళ మేనమామకు ఫోన్ చేసి మీ అక్కను మీ బావను రేపు చంపుతున్నా పోస్ట్ మార్టం చెక్ చేసుకోండి వాళ్ళ బావ. అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైబర్ వారియర్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? యా, గుడ్ సార్. సో సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఎక్కడ ఓపెన్ చేసి చూస్తే కూడా ఒకటే ఉంది న్యూస్, బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి. సో రకరకాల విషయాలు బయటికి వస్తున్నాయి, రకరకాల మనుషులు వస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో సజ్జనర్ గారు మెయిన్ గా వాళ్ళపై కూర్చున్నారు. అండ్ చాలా మంది ఇప్పుడు జైలుకి కూడా వెళ్ళారు. లైక్ లోకల్ బాయ్ నాని అని చెప్పేసి వైజాగ్ లో, అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా టార్గెట్ ఉందంటున్నారు. బట్ అసలు బేసిక్ గా చూస్తే ఇప్పుడు ఈ యాప్ అనేది ఇల్లీగల్ అని చెప్పి తెలిసినప్పుడు ఎందుకు గవర్నమెంట్ దీన్ని రన్ చేస్తుంది, నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, జనాలని జైల్లో పెట్టకుండా ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు జనిత్ గారు. విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఆర్ బ్యాండ్ అన్నట్టు మామూలుగా. సి అగైన్ ఇది ఇంటర్నెట్ అంటే ఇంటర్నేషనల్ ఎరేనాలో పనిచేస్తుంటుంది కాబట్టి కొంతమంది విపిఎన్ ద్వారానో, కొంతమంది సమదర మెకానిజం ద్వారానో, లేకపోతే బేసిక్ రా యాప్స్ ద్వారానో యాక్సెస్ చేస్తుంటారు. సో అందుకోసమే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారంటే వచ్చి మా వాట్సాప్ ఛానల్లోనూ లేకపోతే మా టెలిగ్రామ్ ఛానల్లోనూ జాయిన్ అవ్వండి అంటారు. అక్కడ నుంచి వాళ్ళని వేరే చోటుకి తీసుకెళ్తారు. సో గవర్నమెంట్ చాలా వరకు బ్యాన్ చేస్తుంది అన్నట్టు, విచ్ ఆర్ యాంటీ నేషన్ ఆర్ యాంటీ సోషల్ సంబంధించిన యాప్స్ ఇంక్లూడింగ్ టిక్ టాక్తో సహా బ్యాన్ చేసినారు. సో వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మరి తెలిసి చేసినా తెలియక చేసినా, నాకు తెలిసే చేస్తారు, తెలియక అనేది మీనింగ్లెస్. సో తప్పే. వాళ్ళకి క్లియర్గా తెలుసు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు చెప్పండి. యాక్చువల్లీ ఇళ్ళ నుంచి డబ్బులు ఇళ్ళకే ఇవ్వాలి, ఇళ్ళ నుంచి డబ్బులు ఇళ్ళకే ఇవ్వాలంటే అసలు వాళ్ళను మోసం చేస్తే కానీ ఇవ్వకూడదు. స్టార్టింగ్లో కొద్దిగా ఇస్తారు, ఒక 1000కి 2000 3000, లేకపోతే కొన్ని క్రెడిట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకు ఫస్ట్ 1-2 లెవెల్స్ తర్వాత పోవడమే ఉంటుంది, రావడం ఉండదు అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే యాక్చువల్గా మనము ఎవరైనా కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ సైబర్ నేరాల గురించి నిరంతరంగా అవగాహన కల్పిస్తున్నారు. మీరు బాగా గమనిస్తే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు ఎవడన్నా గెలిచినోడు ఉంటే చెప్పండి. అంటే చాలా మంది ఎలా అంటున్నారంటే సార్, ఇప్పుడు పెడుతున్నారు బట్ ఖచ్చితంగా లాసే ఉంటుంది, లాభం అయితే లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే వీళ్ళు ఒక 10K పెడుతున్నారు, ఒక 7K 8K వస్తాయి. ఇది డ్రగ్స్ మాదిరి అన్నట్టు, ఒకసారి అలవాటు పోయినాక వెనక్కి రాలేరు అని తెలియదు. సో దీనికి ఎక్స్టెన్షన్ ఏమవుతుంది, అప్పుల కోసం వేరే వాళ్ళని అందరినీ అడగాలి. ఇంకా ఎక్స్టెన్షన్ ఏమవుతుంది, లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. లోన్ యాప్లో లోన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు, వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని యాక్సెస్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ మార్కింగ్ చేసి ఇంకా సతాయిస్తారు. సో ఒక్కసారి పోయినాక ఒక పద్మవ్యూహంలోకి పోయినట్లే అన్నట్టు జూదం అనేది. ఏ జూదమైనా కానీ మంచిది కాదు, ఇట్లా వ్యక్తికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సో మనం బేసిక్ పాయింట్ ఏంటంటే మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటే ఎవరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. సింపుల్గా చెప్తాను. చాలామంది ఏమంటారంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఓకే, వాడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరే కానీ లేడీ కానీ జెంట్ కానీ వాళ్ళ లాభం కోసం చేస్తుంటారు. ఓకే, నన్ను చేయమని చెప్పండి. లేదు, రివర్స్లో చెప్తాను. ఆన్లైన్ గేమ్స్ లేకుండా 10th ఫ్లోర్లో ఎక్కి దుంకమని చెప్పండి, దుంకుతారా? కరెంట్ పట్టుకోమంటే పట్టుకుంటారా? పెంట వింద తొక్కమంటే తొక్కుతారా? తొక్కరు కదా. మరి ఆన్లైన్ గేమ్స్ ఎందుకు ఆడాలి? అంటే వీళ్ళ దగ్గర కూడా వీక్నెస్ ఉంది, ఏంది, డబ్బులు వస్తాయని. కానీ రావు అనేది తెలియదు వీళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మోసపోయినారు. ఈవెన్ మా బంధువులు కూడా మోసపోయినారు. మీకు డౌట్ రావచ్చు, మరి మీరు ఇంతగా చెప్తున్నారు, మీ బంధువులు ఎలా మోసపోయినారు? కానీ మనం గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తామని తాపించలేము కదా. వాళ్ళు ఏదో ఇంట్లో మొబైల్ ఆడుకుంటుంటే ఎట్లా తెలుస్తుంది? మనమే మొబైల్ సెర్చ్ చేయలేం కదా, మన ఫ్యామిలీ మెంబర్దే సెర్చ్ చేయలేం కదా, అన్లెస్ వాళ్ళ ఇస్తేనే తప్ప మనకి ఏం అధికారం ఉంటుంది చెప్పండి. సో మనం ఎప్పటికైనా కానీ ఈ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ రావాలా. అది స్కూల్ లెవెల్లో స్టార్ట్ చేయాలా. ఈ స్కూల్ లెవెల్లో వాళ్ళు చెప్పే A+B² జీవితంలో ఎక్కడ పనికి రాదు అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఏదో 2 మార్కులు వస్తాయి, అది కూడా అదే క్వశ్చన్ వస్తే. ఇప్పుడు ఈ సైబర్ నేరాల గురించి నిరంతరంగా పిల్లల తల్లిదండ్రులకు డిస్కస్ చేయాలి. ఈవెన్ ఎందుకు చెప్తున్నానంటే, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు నష్టపోయి భార్య 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంది. సో ఇక్కడ పిల్లలకి ఏం తెలియదు కదా, భార్యకి ఏం తెలియదు కదా ఆన్లైన్ గేమ్స్ గురించి. అంటే కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడినా కానీ టోటల్గా ఇబ్బంది పడతారు, మొత్తం ఫ్యామిలీ బలైపోయింది ఒక పర్సన్ వల్ల. సో అందుకోసం ఏం చెప్తారంటే, నాట్ ఓన్లీ దట్ వన్, అతను జిల్లా కలెక్టర్ గన్మెన్. ఓకే, జస్ట్ ఫర్ టైమింగ్ ఒకసారి ఊహించుకోండి, కలెక్టర్ లీవ్ ఇవ్వలేదు, ఆ గన్ను పిల్లల మొదలు కలెక్టర్ మీద కూడా పెట్టచ్చు. ఇందిరాగాంధీ కూడా గన్నుకే కదా బలైండేది. ఒకసారి తాను చనిపోవాలని డిసైడ్ అయినప్పుడు ఎదురుగా ఏ వ్యక్తి ఉండేది. సో నేనేం చెప్తానంటే, ప్రతి ఆర్గనైజేషన్లోనూ 4 ఇంపార్టెంట్. 1 మేనేజ్మెంటు, 2 ఎంప్లాయీస్, 3 కస్టమర్స్, 4 వెండర్స్. వీళ్ళందరూతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డేంజర్లో ఉన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, మిగతా సైబర్ నేరాలు కావచ్చు. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ది కావచ్చు, ఈవెన్ కస్టమర్స్ది కావచ్చు, ఈవెన్ మేనేజ్మెంట్ది కావచ్చు, వెండర్స్ది కావచ్చు. సో ఒకరినొకరు కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మీకు నష్టం జరుగుతున్నప్పుడు నేను మీకు సహాయం చేయాలి. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీరు సహాయం చేస్తున్నారు లేదా? ఎవరైనా నీళ్ళలో మునిగిపోతుంటారు, హెల్ప్ చేస్తున్నారు లేదా? అలానే ఈ సైబర్ నేరాలు అనేది ఒక ప్రవాహం, ఒక వరద, ఒక తుఫాను. మనం ఖచ్చితంగా తోటి వాళ్ళకి ఎంత వీలైతే, అంటే యాక్చువల్గా ప్రివెన్షనే దీనికి బెస్ట్ సొల్యూషన్. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత 1930 కంప్లైంట్ చేయొచ్చు. బట్ సైబర్ క్రిమినల్స్ ఎంత స్మార్ట్ అంటే వాళ్ళు మీరు కంప్లైంట్ చేసే లోపలే వాళ్ళు డబ్బులు విత్డ్రా చేస్తారు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తారు, బిట్ కాయిన్ లేక్ కన్వర్ట్ చేస్తారు, వాట్ నాట్ మెనీ థింగ్స్. సార్ అయితే ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, మేము నార్మల్గా సర్వే చేస్తుంటాం కదా తెలుసుకోవడానికి. సో అలా చేస్తున్న క్రమంలో ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ఎక్కువ యూత్, ఒక 20+ ఉండి ఒక 50 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. అందులో అందరూ రిచ్ పీపుల్సే, నాట్ మిడిల్ క్లాస్. లేదు, దట్ ఈస్ రాంగ్. రిచ్ అనేది కాదు కానీ, రిచ్ పూర్ అనేది కాదు కానీ టెంప్ట్ అయ్యి వాడతారు, తర్వాత అప్పులు తెచ్చుకుంటారు. నంద్యాలలో ఒక అబ్బాయి 2.5 కోట్లు పోగొట్టుకున్నాడు. 2.5 కోట్లు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏదో యూకేలో జాబ్, ఆ జాబ్, ఈ జాబ్ అని మొత్తం అన్ని అప్పులు చేసినారు. అబ్దుల్లాపూర్ అనుకుంటా. సో లాస్ట్కు వాళ్ళ తల్లిదండ్రులు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు. సో ఆడ రిచ్ పూర్ అనేం లేదు దాంట్లో. ఇప్పుడు కరెంటు రిచ్ పూర్ ఏముంటుంది చెప్పండి, ఎవరు పట్టుకునే షాక్ కొడుతుంది కదా. బెట్టింగ్ యాప్స్ సర్వేలో అలా ఉంది అంటే, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ బెట్టింగ్ యాప్స్ యూస్ చేస్తారు. అట్లేం లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ పోగొట్టుకుంటారు అంతే, డబ్బులు ఉన్న వాళ్ళు అప్పులు చేస్తారు అంతే, దాంట్లో ఏముండదు. అంటే ఒక మనిషి మెంటాలిటీ ఎలా ఉంటది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అప్పు తీసుకొని మరి బెట్టింగ్ చేసి లాస్ అయ్యి బాధపడడం ఇదంతా అట్లేం ఉండదు. ఒకసారి ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అనుకో, సెలబ్రిటీ అయినా కానీ కామన్ అయినా కానీ అడిక్టే. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, మీరు దే ఆర్ అడిక్టెడ్ అంతే. ఆడు పూరా రిచ్ అనేది సెకండరీ థింగ్. రిచ్ అయితే ఇంకా కొంత ఫ్రీగా డబ్బులు దొరుకుతాయి. పూర్ అయితే, నేను మొన్న అనంతపురంలో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో స్పీచ్ ఇచ్చిన, జస్ట్ వాళ్ళు ఏదో మహాశివరాత్రి సందర్భంగా గ్యాదరింగ్ అన్నారు. నేనేం చెప్తానంటే, ప్రతి ఫంక్షన్లోనూ దీని గురించి మాట్లాడాలా. ఒక అతను హైదరాబాద్ సిటీ ప్లానరు సుభాష్ గారు రిటైర్డ్ అయితే, రిటైర్మెంట్ ఫంక్షన్లో వాళ్ళ అల్లుడు పిలిపించి నాతో మాట్లాడించినాడు మిగతా వాళ్ళందరికీ. ప్రతి చోట ఒక 10 మంది గుమిగూడిన చోట ప్రతి చోట మాట్లాడాలా. నేను అనంతపురంలో ఇది పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు స్పీచ్ ఇచ్చి మాట్లాడినప్పుడు కిందికి వచ్చినాక అతను చెప్తున్నాడు అన్నట్టు, ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని ఎంత దమ్కి ఇచ్చినాడంటే, మీరు నెలకు నాకు 50,000 ఇస్తేనే, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారు, లాస్ట్కి ఒక నెల ఇవ్వలేకపోయినారు. అప్పుడు వాళ్ళ మేనమామకు ఫోన్ చేసి, మీ అక్కను మీ బావను రేపు చంపుతున్నా, పోస్ట్ మార్టం రూమ్లో చెక్ చేసుకోండి వాళ్ళ బాడీని అని చెప్పి ఫోన్ చేసి. అంటే ఏ స్థాయికి పోయినట్లు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా తరాతమం ఏమి ఉండదు అన్నట్టు. ఫస్ట్ విక్టిమ్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్సే, తర్వాత సొసైటీ అవుతుంది నెక్స్ట్ లెవెల్. సో బెస్ట్ ఏంటంటే దానికి దూరంగా ఉండడం బెస్ట్. ఓకే, గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ దిస్ బెట్టింగ్ యాప్స్ అండ్ ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఖచ్చితంగా వాళ్ళ మీద అది పాత సెక్షన్ అయితే 420, కొత్త సెక్షన్ అయితే 318 పెట్టి వాళ్ళను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఏమన్నా వాళ్ళ నుంచి డబ్బులు ఏమన్నా ఉంటే ఎంత వీలైతే అంత ఫ్రీజ్ కూడా చేయాలా. మేము గతంలో చాలా మంది ఏమన్నా మేము తెలియకోకుండా తప్పులు చేసినామండి, ఇప్పుడు నుంచి చేయమంటే వాట్ ఈస్ ఎ ఫన్? అదే ఆ డబ్బులన్నీ ఎన్నికిస్తారా? కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు,
ప్రాణాలు ఎన్నికిస్తారా? కాదు కదా. ఓకే, మీరు తెలియకుండా తప్పులు చేసినారు, నో ప్రాబ్లం, అగ్రీడ్. మళ్ళీ మీ దగ్గర ఉండే ఆస్తులన్నీ అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా ఇవ్వండి, అంతే కదా. తప్పులు చేసినంత మాత్రాన అది ఒప్పుకుంటే అట్లేం కాదు. కంపల్సరీ దేర్ అసెట్ షుడ్ బి ఫ్రీజ్డ్. సార్ ఇంకోటి, ఒక రకంగా సోషల్ మీడియాలో అందరూ రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చా మనం? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది మాక్సిమం ఎందులో అవుతుంది? యూట్యూబ్ ఎక్కువగా జనాలు చూస్తారు. ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ టైం దొరికిందా రిలాక్స్ అవ్వడానికి యూట్యూబ్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఏదో సోషల్ మీడియా యాప్ యూజ్ చేస్తుంటాం. ఇలాంటి వాటిలో ఎక్కువ ప్రమోషన్ అవుతుంది. ఎందుకు మరొక న్యూస్ పేపర్లో అవ్వట్లేదు? ఎందుకు న్యూస్ పేపరు యాక్చువల్గా మనకు ఇప్పటికీ ఈ సోషల్ మీడియా కంట్రోల్ మీద పెద్ద యాక్స్ లేవు. న్యూస్ పేపర్ వాళ్ళకి RNI అని లేకపోతే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది. అది టెలివిజన్ కావచ్చు, రేడియో కావచ్చు, న్యూస్ కావచ్చు. సో మీరు అన్నట్లు అది ఇన్స్టాగ్రామ్ అయితేమి, ఫేస్బుక్ అయితేమి, యూట్యూబ్ అయితేమి, మీకేం కావాలనుకున్నప్పుడు అవే చూడగలుగుతారు. మీకేం కావాలో తెలియనప్పుడు ఖచ్చితంగా ఈ మొబైల్ ఎలాంటిదంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు దీన్ని సరిగ్గా వాడుకోలేకపోతే ఇది మిమ్మల్ని వాడుకుంటుంది. మిమ్మల్ని వాడుకుంటుందంటే అర్థమేముంది? దీని ద్వారా ఎవరో మిమ్మల్ని వాడుకుంటారు. అది ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఇంకో వేరే రకం నేరస్తులు కావచ్చు. సో దీని మీద నేను కోర్స్ కొన్ని ఛానల్లో ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు, స్టిల్ చెప్పాల్సిన బాధ్యత మాది. మీ వ్యూవర్స్ ఫస్ట్ టైం చూస్తుంటే, ఈ మొబైల్ సోషల్ మీడియా కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దురదృష్టవశాత్తు మీరు చెప్తున్న బాధితులందరూ భస్మాసురాస్త్రంగా వాడుకుంటున్నారు దీన్ని. అదే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రహ్మాస్త్రంగా వాడుకుంటున్నారు. సో వాళ్ళకి ఒకరికి బ్రహ్మాస్త్రం అవుతుంది, ఒకరికి భస్మాసురాస్త్రం అవుతుంది. సో మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకోండి, మీ ఎడ్యుకేషన్ వాడుకోండి, మీ బిజినెస్ కోసం వాడుకోండి. మమ్మల్ని అడగండి, కావాలంటే మీకు ఎన్నో ఆదాయ మార్గాలు చూపిస్తాం ఇదే సోషల్ మీడియా ద్వారా. కంపల్సరీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అవకాశాలు. ఇట్స్ ఆల్ అప్ టు యూ టు యూటిలైజ్ ద సోషల్ మీడియా.